హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ గ్రామటికల్ మీనింగ్స్తో ప్రతిరోజు తెలుగులో మాట్లాడే మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నా మీద ఒట్టు వెయ్యి ఆమెతో మాట్లాడనని. స్వేర్ ఆన్ మీ దట్ యు డోంట్ టాక్ టు హర్. నెంబర్ 2, ఈ పని చేయడం నీకు సెట్ అవ్వదు. ఇట్ డజంట్ బిఫిట్ యూ టు డూ దిస్ వర్క్. నెంబర్ 3, పిల్లలు కార్టూన్ చూడడంలో మునిగిపోయారు. చిల్డ్రన్ ఎంగ్రాస్డ్ ఇన్ వాచింగ్ కార్టూన్. సో ఇవండి ఆన్సర్స్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అతను ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడికి వస్తుంటాడా. నెంబర్ 2, నేను ఆడుతూ ఉండిపోయాను. సో ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ అంతటి మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ అంటే ఏదో నెపంతో లేదా ఏదో ఒక వంకతో. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను మార్కెట్కి వెళ్తున్నానని వంక పెట్టుకుని మీ ఇంటికి వచ్చాను. I came to your house on the pretext of going to the market. I came to your house on the pretext of going to the market. అతను ఏదో వంక పెట్టుకొని నాకు ఫోన్ చేస్తుంటాడు. He calls me on the pretext of something. అతను ఏదో వంకతో మీకు ఫోన్ చేస్తుంటాడా. Does he call you on the pretext of something? ఇప్పుడు మీ క్వశ్చన్. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అడిగాను కదా, అతను ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడికి వస్తుంటాడా. నెక్స్ట్ వన్, రిమైండ్ అంటే ఉండడం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను ఆమెని చూస్తూ ఉండిపోయాను. ఐ రిమైండ్ సీయింగ్ హర్. ఐ రిమైండ్ సీయింగ్ హర్. నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. ఐ రిమైండ్ థింకింగ్. నేను అతనితో మాట్లాడుతూ ఉండిపోయాను. ఐ రిమైండ్ టాకింగ్ టు హిమ్. ఇప్పుడు మీ క్వశ్చన్. నేను ఆడుతూ ఉండిపోయాను. నెక్స్ట్ వన్, మే హ్యావ్ టు అంటే చేయవలసి రావచ్చు లేదా చేయవలసి ఉంటుంది అని. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను అక్కడ ఉండాల్సి ఉంటుంది. హీ మే హ్యావ్ టు స్టే దేర్. మీరు జాబ్ కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది. యూ మే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఫర్ జాబ్. ఆమె చదువు మానేయాల్సి రావచ్చు. షీ మే హ్యావ్ టు లీవ్ హర్ స్టడీస్. నువ్వు మళ్ళీ వంట చేయాల్సి రావచ్చు. యూ మే హ్యావ్ టు కుక్ అగెయిన్. తర్వాతది, డిస్పైట్ మై రిఫ్యూజల్ అంటే నేను వద్దన్నా సరే. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను వద్దన్నా సరే నువ్వు అక్కడికి వెళ్ళావు. డిస్పైట్ మై రిఫ్యూజల్ యు వెంట్ దేర్. డిస్పైట్ మై రిఫ్యూజల్ యు వెంట్ దేర్. నేను వద్దన్నా సరే నువ్వు వాళ్ళని కలిసావు. డిస్పైట్ మై రిఫ్యూజల్ యు మెట్ దెమ్. నేను వద్దన్నా సరే మీరు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు. డిస్పైట్ మై రిఫ్యూజల్ యు గాట్ దెమ్ హోమ్. లాస్ట్ వన్, నథింగ్ లెఫ్ట్ అంటే ఏం మిగల్లేదు అని. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఇవ్వడానికి ఏమి మిగల్లేదు. నథింగ్ లెఫ్ట్ టు గివ్. మాట్లాడడానికి ఏమి మిగల్లేదు. నథింగ్ లెఫ్ట్ టు టాక్. చెప్పడానికి ఏం మిగల్లేదు. నథింగ్ లెఫ్ట్ టు సే. ఆలోచించడానికి ఏమి మిగల్లేదు. నథింగ్ లెఫ్ట్ టు థింక్. సో మై డియర్ ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.